సిబిఐ ఈడీలను కేంద్ర ప్రభుత్వం తమ జేబు సంస్థలా వాడుకుంటుందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. వాటిని విపక్షాలను వేధించడానికి వినియోగిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రధాన నేతలైన సోనియా, రాహుల్ గాంధీలపై మోదీ ప్రభుత్వం ఈడీని ప్రయోగించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు పండినా వారిని ఏమీ చేయలేరని, వారికి ప్రజలే అండదండలు ఉన్నాయన్నారు. ఇక ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని, త్వరలోనే తగిన బుద్ధి చెప్తారన్నారు. ఈ క్రమంలోనే కుకట్పల్లి వై జంక్షన్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఈడీని, సిబిఐని మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్ని వాళ్ళ జేబులో ఉన్న సంస్థలుగా భావిస్తూ వాళ్ళు చెప్పిన వాళ్ళని అక్కడ ఆఫీసర్లుగా పెట్టుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే మా సోనియామణి, రాహుల్ గాంధీ గారిని నేషనల్ హెరాల్డ్ కేసులో అన్యాయంగా ఇరికించారో, ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తూ ఉన్నారో, దీనికి తీవ్రంగా మేము ఖండిస్తూ ఈరోజు యావత్ భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈడీ ఆఫీసుల ముందు ప్రొటెస్ట్ కార్యక్రమం మేము తీసుకోవడం జరిగింది. ఇది ఆగేదు. ఇది మోడీని దించే వరకు కూడా ఈ కార్యక్రమం సాగుతూ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు, వాళ్ళు ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో అన్యాయంగా మా సోనియమ్మను, రాహుల్ గాంధీని చేర్చారో అవి తీసేసి వాళ్ళ ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉద్యమం చేసి ఉధృతం చేసి మరి భారతదేశం మొత్తం యావత్ భారతదేశాన్ని ఏకతాటి మీద తీసుకొచ్చి ఈ అమిత్ షా అండ్ మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నిరసనగా యావత్ దేశాన్ని ఏకాకృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.